కూటమి ప్రభుత్వ పాలన రావడానికి జనసేన పార్టీ బీజేపీలతో పాటు టీడీపీలో నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర ఎంతగానో దోహదపడిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, రవినాయుడు, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, మహేష్ యాదవ్లు కొనియాడారు. వీరితో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో నరసింహ యాదవ్ మాట్లాడుతూ గతంలోని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడుతుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేశాడే గాని నిన్నటి వైకాపా జగన్ పాలనలాగా కుట్రపూరిత రాజకీయాలు చేయలేదంటూ దుయ్యబట్టారు. ఎప్పటికీ ప్రజలు కోరుకునే ప్రజాపాలన తెలుగుదేశం ఆశయమని పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ విధంగా యువతను మోసం చేశాడో 5 సంవత్సరాల కాలం మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకునే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు పడుతున్న కష్టాలని, నష్టాలని ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతగా ఆనాటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నాలు చేసినా కూడా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టుండింది ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అలా ఉండడమే కాకుండా ప్రతి విషయాన్ని కూడా ఏ విధంగా వాళ్ళ మంత్రులందరినీ కూడా, ఎవరైనా మంత్రులుగా ఒక రాష్ట్రానికి ఉంటే వాళ్ళ యొక్క శాఖల గురించి ఏ విధంగా ప్రజలకి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలో ఆలోచిస్తారు ఎవరైనా. కానీ గత 5 సంవత్సరాలు ఈ మంత్రులందరూ కూడా ఎలాంటి భాషని ఉపయోగించారు, ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏదైనా ఈ రాష్ట్రానికి కంపెనీలు రావాలన్నా భయభ్రాంతులు చేశారు. చాలా కంపెనీలు ఆ రోజు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకు సంబంధించి చూస్తే కోట్లాది రూపాయల్లో పరిశ్రమల్ని, ప్రాజెక్టుల్ని ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఏ విధంగా 3 రోజుల్లో కోట్లాది రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారో మీరు చూశారు. లోకేష్ గారు అయితే జూమ్ కాల్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి రప్పించిన ఘన చరిత్ర నారా లోకేష్ గారిది. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క పర్యటనలో కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతారు. దానికి కూడా రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయ నాయకులు ఆశించడం తప్పులేదు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి, భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉంది. ఈ నిన్న కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్టోరేజీ దీనికి సంబంధించి నిర్లిప్త చేసేదానికి అటు కడప జిల్లా కావచ్చు, ఇతర జిల్లాల్లో కూడా ఒక ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు ఇచ్చేయడం మనం చూసాం. అంటే ఎలక్ట్రికల్ విద్యుత్తుని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ గల ప్రాజెక్ట్ని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ ఇది ఉదాహరణ మాత్రమే. ఎందుకు చెప్తూ ఉన్నామంటే పరిపాలన దక్షుడుకున్న లక్షణాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అదేవిధంగా మీరందరికీ తెలుసు, ఈరోజు ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏదైతే కొంతమంది ముఖ్యమంత్రుల కుమారులు మనం చూసింటాం చాలా చోట్ల, కానీ ఈరోజు అధికారంలోకి వచ్చామంటే నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఒక చరిత్ర. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో అవార్డుకి ఎంపిక చేసిన నందమూరి బాలకృష్ణ గారు, మేమంతా కూడా నందమూరి అభిమానులుగా రాజకీయాలకు వచ్చాం. మొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు అంటే ఎనలేని అభిమానం.
ఆయన యొక్క తనయుడుగా బాలకృష్ణ గారు అనేక పాత్రలు పోషించడమే కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా కూడా హిందూపూర్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఏదైతే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి చూస్తే తన తల్లి క్యాన్సర్తో ఏ విధంగా ఇబ్బంది పడి ఇదే మరణం పొందారో, ఇంకా వేరే బిడ్డలు కానీ వేరే తల్లులు కానీ పేదలు కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వైద్య సేవలు అందించే దిశగా ప్రతినిత్యం కృషి చేస్తున్న ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే సినీ జగత్తులో ఎంతోమంది హీరోలుగా రావచ్చు, ఎంతోమంది వాళ్ళ యొక్క సినిమాల పరంపర కానీ వ్యాపార పరంగా కానీ ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ 10 మంది మెచ్చే రీతిలో 10 మంది ఆపదలు ఆదుకునే రీతిలో నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దీనికి సంబంధించి ఈరోజు మేమందరూ కూడా అభిమానులు అందరే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పారిశ్రామికవేత్తలతో పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడారో వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రతిరోజు సొంత ఖజానాన్ని నింపుకోవడమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసిన గజ దొంగ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చామో దానికి అదనంగా కూడా ఈరోజు ముందుకెళ్తూ ఉండడం, ఈ విధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అధికారం వచ్చాం, అధికారం దర్పం చూపించాలనే ఒక దృక్పథం వాళ్ళ లేదు ఎవరికి కూడా. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ కూడా చూస్తే ఒకసారి చూస్తే బీసీలకి అగ్రపీఠం వేస్తూ రాబోయే ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో వచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా అనేక మంది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ దేవాలయాల కమిటీలు కానీ మార్కెట్ కమిటీలు కానీ మార్కెట్ యార్డ్ కమిటీలు కానీ ఇతరితర చిన్నపాటి దేవాలయాలు కానీ పెద్ద దేవాలయాల కమిటీల్లో కూడా క్లారిటీగా మహిళలకు ఎన్ని % ఇవ్వాలి, బీసీలకు ఎంత ఇవ్వాలి, ఎస్సీలకు ఎంత ఇవ్వాలి, ఎస్టీలకు ఎంత ఇవ్వాలి అనే దానిపైన కసరత్తు చేసి అందరికీ సముచితమైన న్యాయం జరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే పార్టీ పదవుల్లో కష్టపడి పనిచేశారో అలాంటి వారికి అందరికి కూడా గుర్తింపునిచ్చే దిశగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరికీ కష్టపడిన వారికి అందరికీ న్యాయం చేయాలనే దిశగా ఈరోజు అనేక విధాలుగా కూడా రాబోయే నామినేటెడ్ పోస్టులో కూడా సముచితమైన నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తూ మరొకసారి తిరుపతి ప్రజలందరూ కూడా యువగలం పాదయాత్ర విజయవంతం చేసిన ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అందరికి కూడా మహిళలకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. దేశంలో పాదయాత్ర చేసి అన్ని సమస్యలు కూడా ఏదైతే 2023 జనవరి 27 కుప్పం నుంచి పర్యటన ప్రారంభ యువగలం ముందు రోజు శ్రీవారి దర్శనానికి వచ్చి శ్రీవారి ఆశీస్సులు తీసుకొని ఆ పర్యటన విజయవంతం కావాలి, ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఈ అప్పటికి 3.5 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులన్నింటి కూడా ఆకలింపు చేసుకొని ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా చూస్తే ఆ రోజు 11 ఉమ్మడి జిల్లాల్లో ఈ యువగలం పాదయాత్ర స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 97 అసెంబ్లీ నియోజకవర్గాలని టచ్ చేస్తూ ఈ యువగలం పాదయాత్ర జరిపిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తూ అదేవిధంగా 232 మండలాలకు సంబంధించి ఈ యువగలం పాదయాత్ర కంటిన్యూ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2097 గ్రామాలు యువగలం పాదయాత్ర సాగడం మనం చూసాం. అదేవిధంగా 226 రోజులు కంటిన్యూగా కూడా ఈ మధ్యలో ఒక సందర్భంలో బయట వెళ్ళి రావడం జరిగింది, 1-2 సందర్భాల్లో, కానీ మొత్తం కూడా 226 రోజులు కంటిన్యూగా కూడా ఈ పాదయాత్ర కొనసాగడం. 3132 కిలోమీటర్ల పొడవు ఈ పాదయాత్ర కంటిన్యూగా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నా అంటే ఈరోజు ఎన్డీఏ కూటమి
అధికారంలోకి వచ్చింది. అటు పవన్ కళ్యాణ్ సహకారం కానీ, అటు నరేంద్ర మోడీ సహకారం కానీ, భారీ మెజార్టీతో కూడా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి గెలిపించిన దాంట్లో ప్రధాన భూమిక, ప్రధాన పాత్ర నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర అనేది ఎవరైనా కూడా ఈరోజు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు చూస్తే తిరుపతిలో ఎప్పుడూ కనీ విని ఎరుగని స్థాయిలో యువగలం పాదయాత్ర. ఇక్కడనే మా రవినాయుడు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న మన వాళ్ళందరూ కూడా, ఇంకా కూడా తిరుపతిలో నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున కూడా ఆ రోజు యువగలం పాదయాత్రను సక్సెస్ చేసే దాంట్లో తిరుపతి పార్లమెంటు పరిధి కానీ, తిరుపతి నియోజకవర్గంలో కానీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా వాలంటీర్లుగా వెళ్ళి వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా పక్కన పెట్టి భారీ ఎత్తున కూడా ఆ రోజు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల నుంచి గట్టెక్కాలంటే అధికారం వచ్చేది రాంది మళ్ళా, కానీ అధికారం వచ్చినాక మనం ఏమేమి చేయాలనే విషయం పైన క్లారిటీ ఉండాలి. అటువంటి క్లారిటీ కోసం యువగలం ముందు నారా లోకేష్, యువగలం తర్వాత నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే మనం చూసాం ప్రతి చోట కూడా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ, శ్రామికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కుల సంఘాలు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలతో కూడా మమేకమై వాళ్ళ బాధలన్నింటినీ కూడా విని ఎప్పటికప్పుడు ఆషామాషిగా తీసుకోకుండా వాటన్నిటిపైన కూడా కసరత్తు చేస్తూ ముందుకెళ్తూ వాటి పరిష్కార దిశగా మొన్న బడ్జెట్లో కేటాయింపులు కానీ చేస్తున్న కార్యక్రమాలను ఒకసారి చూస్తే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏ వర్గాల ప్రజలైతే ఏమి ఆశించారో వాటన్నిటిని కూడా ఈరోజు నెరవేర్చే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి శ్రీవారి ఆశీస్సులతో యువగలం పాదయాత్రలో ఉన్న సమస్యలు ఇంకా కూడా రాబో 4.5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కూడా నారా లోకేష్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పరిష్కారానికి అంచెలంచెలుగా కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు దావోస్ పర్యటన మనం చూస్తే ఈరోజు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు యువగలం పాదయాత్ర జరిగిన ప్రస్థానాన్ని వివరించడం జరిగింది. మీరందరూ కూడా తిరుపతి, చిత్తూరు జిల్లా మీ కళ్ళతో చూశారు. పాదయాత్ర మొదలు ఇక్కడే జరిగింది. గతంలో చాలామంది పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినా, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినా ఆ రోజున్న పరిస్థితులు, ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఉండేటివి. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో కానీ, వసతుల విషయంలో కానీ ఏమి కల్పించాలో అన్నీ కల్పించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అది పాదయాత్ర అనాలో, టూరిస్ట్ యాత్ర అనాలో మాకు తెలియదు, కానీ 3 రోజులు ఇక్కడ, 2 రోజులు కోర్టు, ఆయన బంగ్లా, మళ్ళీ 1 రోజంతా ఫ్లైట్లో, ఎయిర్పోర్ట్లో ఆయన చేసినప్పటికి కూడా ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ అంతా మామూలుగా అప్పటికి ఆయన ఒక ఎంపీ, మళ్ళీ ఎమ్మెల్యే, ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకు మించి సెక్యూరిటీ ఇచ్చారు. కానీ లోకేష్ గారు ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, భవిష్యత్తు నేత, అప్పటికే మంత్రిగా అనుభవం ఉంది, అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు, పరిశ్రమలు తీసుకొని వచ్చారు. దురదృష్టవశాతం 2014 నుంచి 19 తర్వాత అభివృద్ధి వైపు నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రాలతో, ఆశలతో, అధికార దాహంతో ప్రజలకి లేనిపోనివన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలకే ఇతను ఒక అసమర్థుడు, ఇతను ఒక చేతగాని వాడు, అన్ని వర్గాలను వేపిస్తున్నాడు, ప్రజలను హింసిస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే కూల్చడం,
దూషించడం, అరెస్టులు చేయించడం, అక్రమ అరెస్టులు, హత్యా కేసులు పెట్టడం, ఆడవాళ్ళను సైతం తన్నడం, ఎవరన్నా ప్రజాప్రతినిధి ముందుకొస్తే ఆ ప్రజాప్రతినిధి పైన ఇక్కడ మా పార్లమెంట్ అధ్యక్షులు గారు కావచ్చు, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ కానీ, ఇటు కార్పొరేటర్లు కానీ అందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద కేసులు ఇక్కడ కాదు, ఉదాహరణకే చెప్పాం. ఇంకా రాష్ట్రం అంతా అందరి మీద, అమరావతిలో ముందుకొచ్చిన మహిళల మీద కూడా ఏ విధంగా బూట్కాలతో దన్నారో, ఎన్ని కేసులు పెట్టారో మీడియానే సాక్షి. ఈ విధమైన పరిణామాలు జరుగుతున్న తరుణంలో ఒక పక్క విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు,